సో, ఈ వీడియోలో మనకి ఒక బ్రదర్ అడిగారు కైన్ మాస్టర్‌లో తెలుగు టెక్స్ట్ ఎలాగ యాడ్ చేయాలని. సో, దానికోసం మీరు కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి యాస్పెక్ట్ రేషియోని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో, ఇలా వచ్చిన తర్వాత శాంపిల్ కోసం ఏదో ఒక ఇమేజ్ తీసుకుందాం. సో, నేనైతే బ్లాక్ ఇమేజ్ తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు మీరు తెలుగు టెక్స్ట్ యాడ్ చేయాలి అంటే జస్ట్ ఏమీ లేదు, ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. టెక్స్ట్ పైన క్లిక్ చేయడం మీకు కీబోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ ఇంగ్లీషే వస్తుంది. సో, ఇక్కడ మీకు తెలుగు రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా! సో, దీనిపైన లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మీకు మీ ఫోన్‌లో ఉన్న కీబోర్డ్స్ అన్నీ చూపిస్తాయి. ఒకవేళ మీకు తెలుగు లేదనుకోండి, ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, తెలుగు గనుక యాడ్ చేయకపోతే యాడ్ కీబోర్డ్ పైన క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్‌లోని తెలుగు అని టైప్ చేయండి. తెలుగు అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కనబడుతుంది. సో, ఇక్కడ చూడండి తెలుగు లాటిన్ గొండి అని ఉంది కదా! సో, తెలుగు లాటిన్ సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసుకోవడంగానే మీకు ఆటోమేటిక్గా కీబోర్డ్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ వచ్చి ఇక్కడ స్పేస్ పైన క్లిక్ చేస్తే మీకు మీ కీబోర్డ్ అయితే కనబడుతుంది, తెలుగు కీబోర్డు. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తెలుగులో ఏం టైప్ చేయాలో టైప్ చేయండి. నేనైతే రవికుమార్ ఎడిట్స్ అని టైప్ చేస్తాను. కుమార్ ఎడిట్స్ క్యాపిటల్ పెడదాం, బాగుంటుంది. రైట్ పెట్టిన తర్వాత ఇక్కడ కిందన క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే మీకు సైజ్ అయితే పెరుగుతుంది. సో, ఇక్కడ చూడండి ఫాంట్ అని ఉంది కదా! సో, ఫాంట్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. సో, ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు మీ దాంట్లో ఉన్న ఫాంట్స్ అన్నీ కనబడతాయి. అయితే ఇక్కడ మనం ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి తెలుగు ఫాంట్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కైన్ మాస్టర్‌లోని డిఫాల్ట్‌గా ఉంటాయి. ఒకవేళ మీ ఫోన్లో ఉంటే ఫాంట్స్ ఇది ఒక్క నిమిషం. సో, ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేస్తే ఒకవేళ మీరు ఏమైనా తెలుగు ఫాంట్స్ డౌన్లోడ్ చేస్తే ఆ ఫాంట్స్ అయితే మీరు డైరెక్ట్గా అయితే ఇందులోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఏం తెలియదు ఫాంట్స్ గట్రా డౌన్లోడ్ చేసుకోవడం అంటే జస్ట్ మీరేం చేయొద్దు, కైన్ మాస్టర్‌లోకి రండి. సో, కైన్ మాస్టర్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా! సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అయితే ఫాంట్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ తెలుగు అని కనబడుతుంది మీకు. సో, తెలుగు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి తెలుగుకి సంబంధించినవి. సో, మీకు నచ్చిన ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను మీకు ఎగ్జాంపుల్‌కి చూపించడానికి ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీన్ని అప్లై చేసి చూద్దాం. ఇక్కడ చూడండి తెలుగు అని ఒకటి యాడ్ అయింది కదా! సో, తెలుగులో చాలా ఫాంట్స్ మనం చేసుకున్నాం కదా! సో, దీన్ని అప్లై చేసి చూద్దాం. సో, చూసారు కదా మనకి తెలుగు ఫాంట్ అయితే ఎలా వచ్చింది. సో, ఈ విధంగా అయితే మీరు టెక్స్ట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో, దీనికి ఏమైనా యానిమేషన్ ఇవ్వాలంటే ఇక్కడ ఇన్ యానిమేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫేడ్ ఎఫెక్ట్‌ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని దీని యొక్క డ్యూరేషన్ అయితే కొంచెం పెంచుదాం. సో, పెంచితే చూడండి మనకి సో, ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇది గైస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు.